నరసరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుండ ప్రవేశ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ఆవిష్కరించారు. అనంతరం ఆలయ చైర్మన్ కొత్తమాసు మెహర్ బాబు, సెక్రటరీ కొత్తమాసు వెంకటప్పయ్య, ట్రెజరర్ పుత్తూరు వెంకటలక్ష్మి వరప్రసాదరావు తదితరులు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. 21/2026 మంగళవారం మాఘశుద్ధ విధియ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం అనగా గుండ ప్రవేశం ఆహ్వానం ఇవ్వటానికి మన గౌరవనీయులు ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు గారికి ఇన్విటేషన్ ఇచ్చి వారిని సాగరంగా అధికార లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరాము. వారు దానికి అంగీకరించారు. రేపు 9 గంటలకల్లా ఎమ్మెల్యే గారి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దాని ముందు మహిళలచే 200 మంది మహిళలచే కలశాలతో అమ్మవారికి అభిషేకం తీర్థం తీసుకొస్తారు. ఆ అభిషేకం నీళ్లు అమ్మవారికి అభిషేకం చేస్తారు. అభిషేకానంతరం గౌండ ప్రవేశం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి వేలాది మందిగా భక్తులు విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుచున్నాము. మాఘశుద్ధ విధియ యావత్ జగత్తు మొత్తం ఆర్యవైశ్యులందరూ కూడా శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించమని చెప్పి జీవోని జారీ చేయడాన్ని ఈ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అలానే ప్రతి జిల్లా నుంచి ఆర్యవైశ్యులందరూ కూడా ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వాసవి మాతకి పట్టు వస్త్రాలు తీసుకెళ్లటమే కాక ప్రతి జిల్లాలో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో దీన్ని అఫీషియల్గా చేయమని జీవో జారీ చేయడం వల్ల స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు గారు ఈరోజు ఉదయం ఆర్యవైశ్యుల్ని పిలిపించి అమ్మవారికి రేపు ఉదయం పట్టు వస్త్రాలు తీసుకొని వస్తాం, ఆ కార్యక్రమాన్ని దగ్గరుండి ఏర్పాటు చేయమని చెప్పగా ఈరోజు మొత్తం కూడా అమ్మవారి దేవస్థానం నుంచి కమిటీ వాళ్ళు వచ్చి ఆ అమ్మవారికి ఈ విధమైనటువంటి ఒక పాంప్లెట్ని రిలీజ్ చేయించి రేపు ఉదయం శాస్త్రోక్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి పట్టు వస్త్రాలు తీసుకొని సారు అలానే మేడం గారు అందరూ వస్తారు. ఈ కార్యక్రమానికి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని కోరుకుంటూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని మన కూటమి ప్రభుత్వం రాష్ట్ర కార్యక్రమంగా జరుగుతుంది. అలానే ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు తీసుకొని వాసవి మాత దగ్గరికి పెనుగొండ వెళ్ళి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా అమ్మవారి గుడికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన నరసరావుపేట దేవస్థాన కమిటీ వారు వచ్చి ఎమ్మెల్యే గారిని పిలవటం, వారు వెంబటే వస్తారని చెప్పడం జరిగింది.